ఉదయం లెగవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నెక్స్ట్ అయితే గుమ్మంలో ముగ్గు అయితే పెట్టేశాను. నైటే దేవుడి సామాన్లు కూడా కడిగేసుకున్నాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ముగ్గులైతే పెట్టేశాను. నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల ఉదయం తొందరగా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. మా చెట్లకి ఈరోజు అయితే చాలా పువ్వులు పూసాయి. చూసారా, పువ్వులు అయితే కోసేసాను. నెక్స్ట్ అయితే స్వామివారికి తులసిమాల వేయడానికి అయితే తులసి ఆకులు కూడా కోసుకున్నాను. తులసిమాల పువ్వులు అయితే పక్కన పెట్టేసి స్వామివారికి ప్రసాదం కోసం అటుకుల పాయసం చేశాను. ఇప్పుడైతే స్వామివారి సందేశం ఒకటైతే చెప్పుకుందాము. భక్తి ప్లస్ కర్మ. నన్ను నమ్మి నీ పని నీవు నిజాయితీగా చేయు, నేను తోడుగా ఉంటాను. మనం ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే ఆ స్వామివారు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటారు. గోవిందా గోవిందా. ఈ రోజైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల, సన్నజాజి పువ్వులు, అలాగే నందివర్ధన పువ్వులతో స్వామివారిని అలంకరించుకున్నాను. అలానే స్వామివారి ఫోటోకి కూడా తులసిమాల అయితే వేసుకున్నాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.